వెల్కమ్ టు కేటీవీ న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు అందుకున్న కేఎస్కే సునీల్ రఫీని సన్మానించిన గుత్తి వర్కింగ్ జర్నలిస్టులు. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంత ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో అనంతపురంలో జనవరి 31న జరిగిన 8వ అనంత షార్ట్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమంలో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో తమ కంటెంట్ వీడియో పోస్టుల ద్వారా ప్రజలను ఆకట్టుకునేలా చేసిన గుత్తికి చెందిన కేఎస్కే సునీల్ కుమార్ రఫీకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డులు అందుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు అందుకున్న రఫీక్ సునీల్కు గురువారం గుత్తి మండల వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అవార్డు గ్రహీతలతో పాటు సీనియర్ జర్నలిస్టు తన్నీరు శ్రీనివాసులకు పూలమాలలు వేసి శాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు చేశారు. వారు మాట్లాడుతూ తక్కువ సమయంలోనే గుత్తి మండలాల్లో అన్ని సామాజిక మాధ్యమాల్లో రాణించి ఉత్తమ అవార్డు అందుకున్న రఫీక్ సునీల్లు భవిష్యత్తులో మరెన్నో అవార్డులు, రివార్డులు అందుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటున్నానని వారు ఆకాంక్షించారు. అవార్డు గ్రహీతలైన రఫీక్ సునీల్ మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి అవార్డులు వచ్చినందుకు సన్మానించిన గుత్తి మండల వర్కింగ్ జర్నలిస్ట్ మిత్రులకు, అలాగే మరెందరూ గుత్తిలో మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా గుత్తి మండల ఉత్తమ సోషల్ మీడియా అవార్డు గ్రహీతలకు జనసేన నాయకులు శాల్వాతో సత్కరించి సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో గుత్తి మండల వర్కింగ్ జర్నలిస్టులు గోవిందరాజులు, మస్తానప్ప, తన్నీరు శ్రీనివాసులు, రమేష్ రామకృష్ణ, విశ్వనాథరావు, ఎన్డీవి రఫీక్, బాచి, సునీల్ కుమార్, నరేష్, శేక్షవలి, జలీల్, రాజు, భరత్, పెద్దయ్య, నిజాముద్దీన్, గద్దల మోహన్ బాబు, జనసేన నాయకులు పాటిల్, సురేష్, వెంకటేష్, ఓబులేషు, వెంకటపతి, నాగరంగ ప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉత్తమ ఇన్ఫ్లుయెన్సర్ అంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లుగా అవార్డు అందుకోవడం అనేది ఒక శుభ పరిణామం. మరి వాళ్ళిద్దరిని కూడా మన గుత్తి మండల వర్కింగ్ జర్నలిస్టుల తరఫున సన్మానించాలని చెప్పి నిన్న తీర్మానించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడికి వాళ్ళు ఆహ్వానించడం. ఈనాటి యొక్క ఈ కార్యక్రమానికి సన్మాన గ్రహీతలుగా ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యులు నాతోటి సహచరులు, మా అందరికి కూడా ఆప్తులు రఫీని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రెండో వ్యక్తి సునీల్. ముఖ్య ఉద్దేశం చివరిగా నేను చెప్పేది ఏమంటే, నా అనుభవం రీత్యా మనకు చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇది సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, దొంగోడు ఉంటాడు, రాజు ఉంటాడు. అయితే మనం చూసే కోణాన్ని బట్టి కూడా సమాజం మనకు అర్థమైతే పోతుంది. అయితే పత్రికా విలేకరులు అనేటప్పటికీ చాలా గౌరవం ఉండదు. 10 ఏళ్ళ ఇప్పుడు తగ్గిందని నేను చెప్పను, కానీ అందుకు కారణాలు మాత్రం ప్రభుత్వాలే బాధ్యత. మనలో తప్పిదం లేదు. మనలో కూడా బలహీనతలు ఉంటాయి, బలాలు ఎట్లయితే ఉంటాయో అట్లా ప్రభుత్వాలు తీసుకొచ్చే సంస్కరణల వల్లనే పత్రికా రంగం నిర్వీర్యమైంది. అయితే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎక్కడ వస్తుంది అంటే యూనిట్ మీద వస్తుంది. మనం అందరం కూడా కలిసి నిలబడితేనే ఐక్యత ఉన్నారని ఎప్పుడైతే అనిపిస్తుందో బయట సమాజానికి, ఆ రోజు మన జోలికి రాదు. ఎక్కడైతే సంఘం బలంగా ఉంటుందో ఆ సంఘం జోలికి దుష్టశక్తులు రావు. మరి దుష్టశక్తులను అడ్డుకోవాలంటే ఎవరికి వాళ్ళకి కొట్లాడలేము కదా, అది సాధ్యం కాదు. అందుకని ఎప్పటికైనా కూడా యూనియన్ ఉండాలా, యూనియన్ ఉంటేనే మనకు ప్రయోజనం అనే విషయాన్ని ఎప్పటికప్పుడు నొక్కి చెప్తా ఉంటాం. రెండోది ఏమంటే, నాతో పాటు కలిసి పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక సీనియర్గా నేనే కోరుకుంటే అందరూ నా వాళ్ళే. చిన్నపిల్లలు అయితే నా తమ్ముళ్ళు, నా కొడుకులతో సమానమైన చూస్తారు. పెద్దవాళ్ళు అయితే నా సహచరులు. దాంట్లో ఎటువంటి అభిప్రాయ భేదాలు తాగేద్దండి, కలిసి పనిచేద్దాం. మీరు ఈ డిపార్ట్మెంట్ అమ్ముకొని వచ్చారు కాబట్టి ఏ కష్టం వచ్చినా ఈ డిపార్ట్మెంట్ ద్వారా జరిగే ఏ ప్రయోజనమైన అందరూ కష్టం నష్టం పంచుకుందని నేనే చెప్తానంటే చిట్ట చివరికి ఆధార్ రికార్డ్ ఒకసారి ఫోన్ పనిచేయండి దయచేసి. సరే, ఏదేమైనా ఈనాడు మనం అందరం కూడా కలవడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటనేది అందరికీ దాదాపు గ్రూప్లో చూసుకున్నారు. మనతో పాటు పనిచేసే మిత్రులు ఇద్దరు కూడా అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో జిల్లా ఉత్తమ ఇన్ఫ్లుయెన్సర్ అంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లుగా అవార్డు అందుకోవడం అనేది ఒక శుభ పరిణామం. మరి వాళ్ళిద్దరిని కూడా మన గుత్తి మండల వర్కింగ్ జర్నలిస్టుల తరఫున సన్మానించాలని చెప్పి నిన్న తీర్మానించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడికి వాళ్ళు ఆహ్వానించడం. ఈనాటి యొక్క ఈ కార్యక్రమానికి సన్మాన గ్రహీతలుగా ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యులు నాతోటి సహచరులు, మా అందరికి కూడా ఆప్తులు రఫీని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రెండో వ్యక్తి సునీల్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
వీటన్నిటితో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చర్చ జరిగింది. మనలో సీనియర్ పాత్రికేయులు పెద్దలు తన్నీరు శ్రీనివాసులు కూడా సన్మానం చేద్దామని చెప్పి నా మిత్రులు బాధ్యత ప్రతిపాదించి అందరూ కూడా ఒప్పుకున్నారు. ఆయన కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వీటన్నిటితో పాటుగా చిన్న రిక్వెస్ట్ చేయవచ్చు. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా కేవలం వర్కింగ్ జర్నలిస్టులను ఆర్గనైజ్ చేద్దామని డిసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రత్యేక ఆహ్వానితులుగా జనసేన నాయకులు వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే ఒక శుభ పరిణామం. అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే బయట మీరు మాతో కలిపి కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఫోటోలు కనుక బయటకు వెళ్తే మమ్మల్ని వేరే పార్టీ వాళ్ళని పిలిచిన చర్చ జరుగుతుంది. పూలదండతో కప్పి సత్కరించాల్సిందిగా కోరుతాను. ఇలాంటి కార్యక్రమాన్ని రెండవ వార్డు గ్రహీత సునీల్ ని సీనియర్ పాత్రికేయులు రమేష్ దుశాలతో కప్పి సన్మానించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు సీనియర్ పాత్రికేయులు విశ్వనాథ్ మనందరికంటే సీనియర్ తన్నీరు శ్రీనివాసులు గారిని వాళ్ళ ప్రియమైన శిష్యుడు వాచి సన్మానం చేయాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఒక చిన్న రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. మామూలుగా అడవిలో మృగాలు మన పురుగులు కానీ సింహాలు కానీ ఎక్కడ రక్తం దిక్తే అక్కడ వాసన పట్టిపోతాయి. మా గురువు అట్లా వాసన బట్టి వాసన కోసం పోతారు. ఇంకా ఆరోగ్య కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మిత్రులు ఎవరైనా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రత్యేకించి వీళ్ళకి మనం శుభాభినందనలు చెప్పాలా, అభినందించాలా. ఈ అవకాశం మనకు గుర్తికి రావడం కూడా మనందరికీ కూడా గర్వకారణం. కాబట్టి మీ అభిప్రాయాలు వాళ్ళతో షేర్ చేసుకున్న తర్వాత సీనియర్ పాత్రికేయులు శిక్ష చూడు మీరు కూడా ఈరోజు మీడియా గుత్తిలో మీడియా ఉంది. గుత్తిలో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు సునీల్ రవి వాళ్ళిద్దరికీ అనంతపురంలో సన్మానం జరగడం అనేది ఒక వృత్తికి చాలా గర్వకారణం. కూడా వృత్తి జర్నలిజానికి ఈరోజు ఒక వెలుగు తెచ్చినారని పిల్లలను మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా వృత్తిలో ఎంతో కాలంగా తాను ముసలుడైనా ఇంకా నల్లగా వెంట్రుకలు ఉన్నాయి, అయినా కూడా ఆయన ఇంకా తెల్లేశ్వరం వచ్చేంత వరకు కూడా జర్నలిజం చేస్తున్నాడు, చూస్తున్నాడు. యూట్యూబ్ 01 ఏపీ న్యూస్ అని ఛానల్ పెట్టి ఊర్లో ఎక్కడ వార్త ఏం జరిగినా కూడా ఇమ్మీడియట్గా ఛానల్లో వచ్చేటట్టు చేస్తూ ప్రయత్నం చేస్తున్నటువంటి మా 65 ఏళ్ళ ముసలుడు మా గురువు, చిన్న పిల్లోడే ఇంకా 65 ఏళ్ళ యువకుడు. ఆయన ఇంకా ఈ విధంగా కష్టపడుతున్నందుకు ఆయన కూడా చేయాలని చేసినందుకు ఈరోజు అందరూ కూడా చేసినటువంటి తర్వాత ఈ యొక్క సన్మానం చేసినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు. విలేకరులందరికీ కూడా ఐక్యతతో ఉండాలని మనసుగా కోరుకుంటూ మన హక్కులు మనం కాపాడుకుంటూ ప్రజా సంక్షేమానికి పాటుపడాలని అందరికీ పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఈరోజు బుద్ధి పట్టణంలో మన ఆర్మీ గెస్ట్ హౌస్ నందు జర్నలిస్ట్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మన తోటి జర్నలిస్టులు అయినటువంటి మన
రఫీ గారు మరియు సునీల్ గారికి అనంత ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో అవార్డు పొందినందుకు సందర్భంగా మన జర్నలిస్ట్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు సన్మాన కార్యక్రమం నిర్వహించాను. భవిష్యత్తులో ఇలాంటి అవార్డులు మరిన్ని పొందాలని చెప్పి ఈ జర్నలిస్ట్ ఐక్య వేదిక తరఫున తెలియజేస్తున్నాను. దాంతోపాటు మా సీనియర్ జర్నలిస్టు తన్నీర్ శ్రీనివాసులు గారిని కూడా ఈరోజు ఘనంగా సన్మానించాము. నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఇందాక మన భాష గారు చెప్పారు, ఆయన రక్తం వాసన బట్టి పసిగడతాడని. ఆయన కాదు, ఆయన ఎట్లా అంటే లవంగా ఉన్నట్ల డేంజర్. ఆయనతో పెట్టుకుంటే మోస్ట్ డేంజర్ ఆయన. కాబట్టి ఈ సీనియర్ పాత్రికేయులను కూడా సన్మానించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన రఫీ అన్న గురించి, సునీల్ అన్న గురించి కూడా 2 మాటలు చెప్పాలా. ఎప్పుడు ఏ సమయంలో కూడా ఎక్కడన్నా ఏదైనా వార్త జరిగినా కూడా తక్షణమే అక్కడికి వెళ్ళి వార్తను కవర్ చేసి మనందరికి కూడా షేర్ చేస్తూ మనకు కూడా పని తగ్గిస్తున్నారు. వీళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. థ్యాంక్ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా చెప్పుకోవాలనుకుంటే ఈరోజు సోషల్ మీడియా అనేది ఒక ఆయుధం లాంటిది. సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి సాధనం ఏదైనా ఉందంటే సోషల్ మీడియాగా ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. అటువంటి సోషల్ మీడియాలో నిస్వార్థంగా ఏమి ఆలోచించకుండా 24 గంటలు ప్రజా శ్రేయస్సు కొరకు, ప్రజల సమస్యల పరిష్కారానికై ఆ సమస్యల అధికారులకి దృష్టికి తీసుకెళ్ళి, అదేవిధంగా ఆ సమస్యల యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయి, పరిష్కారాన్ని కూడా తెలిపేటువంటి గొప్ప సాధనం ఏదైనా ఉందంటే ఒక విలేకరిగా మనం చెప్పచ్చు. ఈరోజు ఆ పదవికి ఆ యొక్క జర్నలిజానికి ఒక మంచి పేరు వచ్చిందని ఈరోజు మనం గుర్తిపట్టిన వాస్తువులుగా, వార్తా విలేకరులుగా, మీడియా మిత్రులుగా మనం అందరూ కూడా సంతోషించదగినటువంటి విషయం. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఎవరు పోతే మాకేంది అన్నట్టు, నువ్వు మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనేటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నటువంటి సందర్భంలో నిస్వార్థంగా రాత్రి 11, 12 అయినప్పటికీ కూడా ఈ సమాచారాన్ని, ఏదైతే సంఘటన జరిగిందో ఆ సమాచారాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి అనే యొక్క ఉద్దేశంతో నిరంతరం కష్టపడేటువంటి వ్యక్తులు అనంతపురం జిల్లాలో సోషల్ మీడియా సంబంధించిన యొక్క షార్ట్ ఫిలిం అవార్డు అందుకోవడంలో మన యొక్క గుర్తి ఘనత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుందంటే అది దానికి కారకులైనటువంటి రఫీ గారు, అదేవిధంగా కేఎస్కే సునీల్ గారు అని గొప్పగా చెప్పచ్చు. అందులో అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి తన్నీరు గారు కూడా మన యొక్క సమస్యలపైన ముందడుగు ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు. ఇలాంటి విలేకరులు మనలో ఉండడం మనం చాలా ఆనందపడాల్సినటువంటి విషయం. కాకపోతే ఏంటంటే కొంతమంది చెప్తూ ఉండొచ్చు, విలేకరుల పైన రకరకాలుగా చెప్తుంటారు. బట్ వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో వాళ్ళ ఆ యొక్క ఆలోచనలో అంటే విలేకరులు లేదంటే దాన్ని మభ్య పెడుతున్నారు కొంతమంది కొన్ని విషయాలు అని చెప్తూ ఉంటారు. పూర్తి వాస్తవం తెలుసుకొని మాట్లాడాల్సిన సందర్భం ఎంతైనా ఉందని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. కొంతమంది మాత్రం విలేకరులను చాలా చిన్న చూపుగా చూస్తున్నారు. కానీ ఈ ప్రపంచంలో ఏది ఆశించకోకుండా పనిచేసేటువంటి ఏకైక సామాజిక వేత్తలు ఎవరైనా ఉన్నారు అంటే చాలా మంది ఉన్నప్పటికీ దాంట్లో మొదటిగా ఉన్నటువంటిది ఎవరంటే ఈ యొక్క మీడియా మిత్రులు అని చెప్పచ్చు. ఇప్పుడే కాదు, స్వతంత్రం రాకముందు అయినప్పటి నుంచి ఒక్కసారి మనం ఆలోచించాలంటే స్వతంత్ర ఉద్యమానికి కూడా ఒక మంచి ఊపు తీసుకురావచ్చడం ఒక వార్తాపత్రిక ఆ రోజు పనిచేసింది కాబట్టి ఈరోజు స్వతంత్ర ఉద్యమంలో కూడా మనం ప్రజలను భాగస్వామ్యం చేసుకోగలిగాం. అలాగనే ఈరోజు జరిగేటువంటి ప్రతి సంఘటన అది విద్యాపరంగా, రాజకీయ పరంగా, అదేవిధంగా వైద్యపరంగా, వ్యవసాయ పరంగా ఏదైనప్పటికీ కూడా ప్రతి విషయాన్ని గుత్తి మండలంలో జరిగేటువంటి విషయాన్ని ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు తెలిసే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి మిత్రులైనటువంటి రఫీకి, అదే సునీల్కి ప్రత్యేక ధన్యవాదాలు మా యొక్క గుత్తి మండలం వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.